మొదటిసారి ఒకరికి అధికారం ఇవ్వలేదు కళ్యాణ్. తమిళనాడు రాష్ట్రంలో 2 సార్లు ఏఐడిఎంకేకి జయలలిత నాయకత్వంలో వరుసగా 2 సార్లు గెలిచిన పరిస్థితి కూడా మనం చూసాం. చివరిగా 2వ సారి గెలిచినప్పుడే జయలలిత అస్వస్థతకి గురైన పరిస్థితి. కానీ ఈసారి అదే రిపీట్ అవుతుందా, డిఎంకే లేదు అన్నట్టు ఏఐడిఎంకే కూటమి ఉందా అనేది కొంత చర్చ జరుగుతుంది. కొంత బలాబలగాలు చూడవచ్చు. అయితే 7 గంటలకి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనే దానికోసం చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉండబోతుంది. ఒకే విడతలో 234 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ ఒకే విడతలో జరగబోతుంది. మొదటగా 2 అనుకున్నారు, కానీ ఒకే విడతలోనే నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు వరకు దాదాపుగా 4,04.8 lakhs పోస్టల్ ఓట్లు పోలైనట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే పోస్టల్ ఓట్లు ముందుగానే పోల్ అవుతాయి కాబట్టి దాని సమాచారం కరెక్ట్గానే వచ్చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఎన్నికల బరిలో దాదాపుగా 4,023 మంది అభ్యర్థులు ఉంటే ఎన్నికల విధుల్లో 3.60 lakhs మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 12 లక్షల మంది పోలీసులతో భారీ బందోబస్తు జరుగుతుంది. 5,73 లక్షల మంది ఓటర్లు ఇక్కడ పాల్గొబోతున్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న 14 లక్షల మంది ఓటర్లు మొదటిసారిగా ఎంచుకోబోతున్నారు. 2,83 మంది పురుషులు, 2,93 మంది మహిళలు. అంటే మహిళల శాతమే ఎక్కువగా. ట్రాన్స్జెండర్స్ కూడా దాదాపుగా 7,800 వరకు ఉన్నారు. 33,133 ప్రదేశాల్లో దాదాపుగా 75,064 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగబోతుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పలుచూరు నుంచి పోటీ చేస్తుంటే పెరంబూరు, తుర్చనాపల్లి ఈస్ట్ నుంచి టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే కనపడుతున్నాయి. బేసిక్ గా కారణం ఏంటంటే 2 పార్టీలు ఏఐడిఎంకే కూటమిని ఏర్పాటు చేసుకుంది. అలాగే డిఎంకే అధికారంలో ఉన్న డిఎంకే కూటమి చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కాంగ్రెస్ తో కలిపి డిఎంకే లీడ్ చేస్తుంది. నిన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా జరిగిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరు మీద డిఎంకే స్టాలిన్, తర్వాత వైగో, తర్వాత ఈఆర్ ఈశ్వరన్, తర్వాత ఎంఏ జవహర్ మూర్తి, తర్వాత కరుణానిధి, తర్వాత కాంగ్రెస్ కు సంబంధించిన సల్వా పుట్టన్, వీళ్ళందరూ కూడా కలిపి ఒక దాదాపుగా సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కింద వీళ్ళందరూ కూడా పోటీకి రంగంలో ఉన్నారు. డిఎంకే కింద మనం ఒకసారి కానీ చూసుకుంటే దాదాపుగా 164 సీట్లలో పోటీ చేయబోతున్నారు. వైగో 4 సీట్లలో పోటీ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ 28 సీట్లతో పోటీ చేస్తుంది. ఇలా వీళ్ళందరూ కూడా కలిసి దాదాపుగా ఉన్న స్థానాల్లో అన్నిటికీ కలిసి పోటీ చేస్తారు. డిఎంకే కూడా పోటీ చేసే స్థానాల్లో దాదాపుగా కొన్ని స్థానాలను 27 స్థానాలని తగ్గించుకుంటుంది. 164 స్థానాలని పోటీ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళందరూ, అంటే వీళ్ళందరూ కూడా అలయన్స్ ఏర్పడ్డారు కాబట్టి, సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఏర్పడ్డారు కాబట్టి ద్రవిడ మున్నేట కజం పేరిట డిఎంకే, తర్వాత ఇతర పార్టీలు, కాంగ్రెస్, తర్వాత వైగో, వీళ్ళందరూ కూడా కలిసి ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ, తర్వాత తమిళర్ దేశం కచ్చి, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వీళ్ళందరినీ కూడా కలుపుకొని వీళ్ళు పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. డిఎంకే అంటే దీన్ని పూర్తిగా కూడా సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ గా పిలువబడుతున్నది. అందుకే డిఎంకే కూడా ఈ పార్టీలో 164 స్థానాలు మాత్రమే పోటీ చేస్తుంది. ఇక ఏఐడిఎంకే లెడ్ అలయన్స్ పేరు మీద వాళ్ళు కూడా ఏఐడిఎంకే ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట కనిజం దీనికి లీడ్ చేస్తున్నారు పళనిస్వామి. ఇది దాదాపుగా 166 స్థానాల్లో పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరికీ అలాగే నాగేంద్ర బీజేపీ అధ్యక్షున
వాళ్ళు 26 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. తర్వాత రామ్దాస్ పార్టీ అన్మముని రామదాసు 18 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. టీటీవీ దినకరన్ అంటే దినకరన్ పార్టీ కూడా సపరేట్ గా వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అన్నాడీఎంకేలో నుంచి వాళ్ళు కూడా కలిసి దీంట్లో 11 పార్టీలు దాదాపుగా వీళ్ళు కూడా 234 స్థానాల్లో, అంటే ఇక్కడ ఒక 10 పార్టీలు అక్కడ ఒక 10 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న పరిస్థితి చూడాలి. ఇప్పటికే చాలా మంది పెద్ద పెద్ద నేతలు, మోడీ ఇతర నేతలు వీళ్ళందరూ కూడా తమిళనాడు, నిన్న చంద్రబాబు కూడా తమిళనాడులో ఏఐడిఎంకే అలయన్స్ కి మద్దతుగా ప్రచారాలు చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే ఒకటి పవన్ ఏదైతే విజయ్ కుమార్ స్టాలిన్ విజయ్ ఉన్నాడో, విజయ్ మాత్రం టీవీకే పార్టీతో సింగిల్ గా పోటీ చేస్తున్న పరిస్థితి. ఆయన 234 స్థానాల్లో